హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీవిజీ విలేజ్ ఓల్గేట్స్. ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ పూరీలోకి సాగు ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. మనం చేసుకునే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. 4 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, ఒక క్యారెట్, ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప. వీడియోలో తీయడం కుదరలేదండి. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు బంగాళాదుంప, క్యారెట్, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, మనకు కావాల్సినంత శనగపిండి తీసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలోకి మనకు తగినంత ఆయిల్ పోసుకుని పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత ఆనియన్స్, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు క్యారెట్, పచ్చిమిరపకాయలు అలా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలండి. ఇంకాసేపు వేయించాలి. ఇప్పుడు తగినంత కారం పొడి, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇంకాసేపు కలుపుకోవాలి. ఇందులో ఉడికించి మెత్తగా చేసుకున్న ఆలూని వేసుకుని ఇంకాసేపు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత మనం ముందుగా వాటర్లో కలుపుకున్న శనగపిండిని ఇందులో వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. మరీ అంత చిక్కగా కాదండి, కొంచెం పలుచగా ఉన్నా కూడా టేస్ట్ బాగా ఉంటుంది. ఇలా 5 minutes కలుపుకుంటూ ఉంటే చూసారా చిక్కబడింది. అంతే అండి, పూరీలోకి సాగు రెడీ. ఇప్పుడు మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుని పూరీ సాగు తినేద్దాం. అంతే ఫ్రెండ్స్, మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వాచ్ ఫర్ దిస్ వీడియో.